పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. దుర్యోధనుడు అన్నాడు, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. తన అస్త్ర విద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి ధృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే, తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో ధృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు మరియు పాండవుల సేనావ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. ఆయన ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువుగారికి సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితాన కాశిరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సేవ్యశ్చ నరపుంగవః యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైవ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్ర కుమారుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలోనున్న మహారథులను అనగా 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.